ఈ వీడియోలో సిపి గేట్ ఎగ్జామ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు, సో మీరు డిగ్రీ తర్వాత పీజీ కోర్సెస్ చేసే వాళ్ళు కావచ్చు, అండ్ ఎవరైతే బీఎడ్ తర్వాత ఎంఎడ్ కోర్సెస్ కోసం చేద్దాం అనుకున్న వాళ్ళు, అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపెడ్ తర్వాత ఎంబెడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారు, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అండ్ కొంతమంది లైక్ బీటెక్ వాళ్ళు మీరు కూడా పీజీ కోర్సెస్ యూనివర్సిటీలో చేద్దాం అనుకున్న వాళ్ళు, ఈ ఆల్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి మనకు పీజీ, సో మెయిన్గా ఈ కోర్సెస్ అన్నిటిని పీజీ కోర్సెస్ అంటారు. సో ఎవరైతే ఈ పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మెయిన్గా ఈ వీడియోలో కంప్లీట్గా ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు రాయాలి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, మినిమం ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, సో ఎలాంటి యూనివర్సిటీలో కావచ్చు, ఎలాంటి కాలేజెస్లో మీకు అడ్మిషన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మెయిన్గా మనకు ఎవరైతే మీరు హైయర్ ఎడ్యుకేషన్ పీజీ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ గవర్నమెంట్ ద్వారా మనకి ఎవ్రీ ఇయర్ తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అని తెలంగాణ సిపి గేట్ ఎవ్రీ ఇయర్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్నే టీజీ సిపి గేట్ అని అంటారు. సో ఇది మనకి ఎగ్జామ్కి సంబంధించిన నేమ్. సో మెయిన్ పాయింట్ ఇక్కడ ఎలాంటి కోర్సెస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఎవ్రీ ఇయర్, సో మెయిన్గా ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి పీజీ. సో డిగ్రీ అంటే ఇక్కడ నార్మల్ డిగ్రీ కావచ్చు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మీరు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో పీజీలో మనకు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి కోర్సెస్, సో ఆర్ట్స్కి సంబంధించింది, కామర్స్కి సంబంధించింది, సైన్స్కి సంబంధించింది, సో పీజీ కోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా ఇక్కడ ఉంటాయండి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా ఈ ఎంట్రన్స్ ద్వారా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ప్లస్ పీజీ చేద్దాం అనుకుంటే మీరు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎంబీఏ ఉంటుంది, ఎంఏ ఉంటుంది, సో ఎంకామ్, ఎంఎస్సి కోర్సెస్ ఉంటాయి ఇంటిగ్రేటెడ్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎంఎడ్, ఎంపెడ్. సో బీఎడ్ తర్వాత మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఎడ్ కావచ్చు, అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాయాలన్నా మీరు ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ రాస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ 4 కోర్సెస్ మనకు ఈ సిపి గేట్ రాయడం వల్ల మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు ఈ 4 కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం, అంటే ఏ కామన్ ఎంట్రన్స్కి ఎవరు ఎలిజిబుల్. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ. సో ఫస్ట్ పీజీ చేయాలంటే మీకు ఏదో ఒక డిగ్రీ ఆర్ బీటెక్ ఉండాలి. సో మీరు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటుంది మీరు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి. సో మినిమం డిగ్రీ ఆర్ బీటెక్ ఉండాలి. అదే మీరు ఎంఎడ్, ఎంపెడ్ చేయాలంటే బీఎడ్ ఉండాలి ఎంపెడ్ చేయడానికి, బీపెడ్ ఉండాలి ఎంపెడ్ చేయడానికి. సో బీఎడ్ వచ్చేసి ఎంఎడ్కి, బీపెడ్ వచ్చేసి ఎంపెడ్కి. సో ఇవి క్వాలిఫికేషన్స్ మినిమం. సో ఎవరైతే 5 year ఇంటిగ్రేటెడ్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఇంటర్మీడియట్ ఉండాలి. సో ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు మీరు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేసుకోవచ్చు. సో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, కోర్సెస్కి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి క్వాలిఫికేషన్. సో మీ యొక్క డిగ్రీ కావచ్చు ఎంత ఉంటే మీరు ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అది కూడా ఉంటుందండి. సో మెయిన్గా మీరు ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, మీరు బీఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, ఏదన్నా మనకు కామన్గా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ వైజ్ ఉంటుంది. సో మెయిన్గా ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళు సపోజ్ మీరు డిగ్రీ ద్వారా అప్లై చేస్తే మినిమం మీ డిగ్రీలో 40% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు హైయర్ ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్ ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మీరు పాస్ అయితే సరిపోతుంది, మీకు మ్యాండేటరీగా 40% అని ఉండదు. అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి మీకు మెమోస్ అన్నీ వచ్చి ఉంటే సరిపోతుంది. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో ఆర్ మీరు ఇప్పుడు డిగ్రీ కావచ్చు, బీటెక్ కంప్లీట్ అయ్యి ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు మీకు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకు 40% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉంటే ఎలిజిబుల్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు జస్ట్ మీరు పాస్ అయిపోతే సరిపోతుంది. సో ఇది మనకు మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇది థర్డ్ పాయింట్. సో ఇప్పుడు ఓకే మీరు పీజీ కావచ్చు, ఎంఎడ్ కావచ్చు, ఎంపెడ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏదైనా రిజిస్టర్ అవ్వండి. సో మీరు రిజిస్టర్ అవ్వడం వల్ల ఎలాంటి టైప్ ఆఫ్ కాలేజెస్లో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారంటే, సో మెయిన్గా మనకు తెలంగాణలో ఒక 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో 8 యూనివర్సిటీస్లో లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన. సో ఇలా తెలంగాణలో ఉన్న అన్ని 8 యూనివర్సిటీలో మీరు ఈ పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ యూనివర్సిటీసే కాకుండా మనకు సబ్ క్యాంపసెస్ కూడా ఉంటాయి. సబ్ క్యాంపసెస్ అంటే మనకి ఇక్కడ పీజీ సికింద్రాబాద్ కావచ్చు, పీజీ సైఫాబాద్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు. సో ఇలా టాప్ మోస్ట్ మనకు యూనివర్సిటీసే, కానీ అవి సబ్ క్యాంపసెస్ అంటారు. సో అందులో కూడా మీరు పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మీరు చేసుకోవచ్చు.
నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్. సో ఈ 4 టైప్ ఆఫ్ కాలేజెస్లో మీరు పీజీ కావచ్చు, ఈ అన్ని టైప్ ఆఫ్ కోర్సెస్ని మీకు అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి టైప్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి మనకు ఫైనల్ అడ్మిషన్ వరకు, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ మనకు మేలో నోటిఫికేషన్ వస్తుంది. సో ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైనా కావచ్చు మీరు సిపి గేట్ కానీ అప్లై చేసుకునే నోటిఫికేషన్ వస్తుంది మేలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీరు లైక్ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు ఏవైతే కోర్సెస్ ఎంచుకున్నారో దాంట్లో ఎగ్జామ్ ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు ఏదో ఒక కాలేజ్ రావడం జరుగుతుంది. యూనివర్సిటీ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్, మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా వాళ్ళు ఒకటి అలొకేట్ చేస్తారు. అందులో మీరు పీజీ కోర్సెస్ కావచ్చు, ఎంఎడ్ కావచ్చు, ఎంపెడ్ కావచ్చు చేసుకోవచ్చు. సో ఇది మనకు ఓవరాల్ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. వన్ మోర్ పాయింట్, మీరు ఎలిజిబుల్ అయ్యే ఒక సబ్జెక్టే కాదు, మీరు మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ 3కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. మీరు ఎన్ని పీజీ చేద్దాం అనుకుంటున్నారో అన్ని ఎగ్జామ్స్ రాయాలి. ఎట్ లాస్ట్ మీకు నచ్చిన పీజీలో జాయిన్ అయిపోవాలి. సో ఆ విధంగా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ 2 రాయొచ్చు. అలా మీరు ఎన్ని అన్నా రాసుకోవచ్చు. దానికి కూడా ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్న అన్ని పీజీ ఎగ్జామ్స్ ఒక్కొక్కటి రిజిస్టర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ రాసి మీకు ఎందులో అయితే మంచి మార్క్స్ వస్తాయో ఆ టైప్ ఆఫ్ పీజీ అని ఎంచుకోవచ్చు. లేదంటే మీకు ఏదైతే పీజీ అనుకుంటున్నారో ఆ పీజీ ఎగ్జామ్ ఒకటి రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక సిపి గేట్ గురించి కొద్దిగా డీటెయిల్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మన ఛానల్ ద్వారా మీకు కొద్దిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ గైడెన్స్లో కొన్ని పాయింట్స్ లైక్ మీకు బెస్ట్ కాలేజెస్, సో మీకు యూనివర్సిటీ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, మీకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వెబ్ ఆప్షన్స్ టిప్స్. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు కావచ్చు, మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడితే మీకు గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ ఎలా వస్తాయి, సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అవి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మీకు నోటిఫికేషన్ వచ్చి నుంచి ఎగ్జామ్స్, కౌన్సిలింగ్, సో మీకు కాలేజెస్ ఏ విధంగా ఉంటాయి, సో కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, phase 1, phase 2, phase 3. సో ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, బీఎడ్ చేసిన తర్వాత పీజీ చేద్దాం అనుకున్న వాళ్ళు, అది డిగ్రీ డిఎడ్ చేసి మళ్ళీ పీజీ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఈ పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు లైక్ ఈ సిపి గేట్ ఎగ్జామ్ రాసి మీకు నచ్చిన కాలేజీలో మీ మార్క్స్ ఆధారంగా ఒక కాలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు మాట్లాడవచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కిందనే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అండ్ వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ లింక్స్ కావచ్చు, పీడిఎఫ్స్ మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా మీకు పీడిఎఫ్స్ రూపంలో సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కిందనే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే ఈ 3rd ఇయర్ వాళ్ళు ఉన్నారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఈ సిపి గేట్ గురించి ఐడియా వస్తుంది. సో మీకు ఈ సిపి గేట్కి సంబంధించిన మన డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.